వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వందల సంవత్సరాల కిందటే నేపాల్ హిందూ దేశంగా గుర్తించబడింది. దేవాలయాలు, సాంప్రదాయాలు, రాచరికం ప్రతిదీ సనాతన సంస్కృతి చుట్టూ తిరుగుతుంది. కానీ మే 28, 2008న చరిత్ర మలుపు తిరిగింది. నేపాల్ని లౌకిక రాష్ట్రంగా ప్రకటించడానికి దాని హిందూ దేశ హోదాను తొలగించారు. నేడు తనను తాను నిజమైన హిందుస్థాన్ అని పిలుచుకునే నేపాల్లో 10 లక్షల కంటే ఎక్కువ మంది క్రైస్తవ జనాభా ఉంది. వీరిలో ఎక్కువ మంది గతంలో హిందువులు లేదా బౌద్ధులు. అంటే ఈ మార్పు ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. 1950లో క్రైస్తవ మిషనరీలను నేపాల్ నుండి బహిష్కరించారు. మత మార్పిడిపై పూర్తి చట్టపరమైన నిషేధం విధించబడింది. అయితే క్రైస్తవ మిషనరీలు తెలివిగా ప్రత్యక్ష ప్రచారాన్ని నివారించారు. బదులుగా పాఠశాలలు, ఆసుపత్రులు, సామాజిక సంస్థలను మాధ్యమంగా ఉపయోగించారు. విద్య, చికిత్స పేరుతో మిషనరీలు క్రమంగా ప్రజలను వారి సాంప్రదాయ గుర్తింపు నుండి దూరం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో బిషప్ ఆంథోనీ ఫ్రాన్సిస్ ఒక కేంద్ర వ్యక్తిగా అవతరించాడు. సనాతన కుటుంబంలో జన్మించిన అతని ప్రారంభ విద్య మిషనరీ సంస్థలో జరిగింది. అతని తల్లి మతపరమైనది, కానీ ఆమె తన కొడుకును విద్య కోసం పంపిన ప్రపంచం అతన్ని బ్రెయిన్ వాష్ చేసింది. 1968లో అమూల్యనాథ్ శర్మ బిషప్ ఆంథోనీ ఫ్రాన్సిస్ అయ్యాడు. పాస్టర్ అయిన తర్వాత అతను భారతదేశంలో మిషనరీ విద్యా నమూనాను దగ్గరగా అర్థం చేసుకున్నాడు. 1980లలో నేపాల్లో అదే నమూనాను అమలు చేశాడు. రాజు బీరేంద్ర, రాజు జ్ఞానేంద్రలకు బోధించడం వల్ల బిషప్ ఆంథోనీ రాజకుటుంబంలో సంబంధాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా ఆ సంవత్సరం అక్టోబర్ 7న నేపాల్ క్యాథలిక్ చర్చ్ మధ్య మిషన్ సుయి జ్యూరిస్ సంస్థాగత ఏర్పాటు పూర్తయింది. కేవలం 7 సంవత్సరాల్లో, అంటే 1990 నాటికి నేపాల్లో బాప్టిస్యం కోసం శిక్షణ పొందిన క్రైస్తవుల సంఖ్య 40,000కు చేరుకుంది. సెప్టెంబర్ 3, 1990న క్యారిటాస్ నేపాల్ అనే ఎన్జిఓ సంస్థ స్థాపించబడింది. పాఠశాలల ద్వారా 17,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు చర్చి కార్యకలాపాలతో అనుసంధానించబడ్డారు. 7,000 కంటే ఎక్కువ మంది శిక్షణ పొందిన బాప్టిజం కార్మికులు చురుకుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం వందలాది మంది బాప్టిజం పొందారు. ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా 2015 భూకంపాన్ని కూడా అవకాశాలుగా ఉపయోగించుకున్నారు. 2008లో నేపాల్ని లౌకిక దేశంగా ప్రకటించే సమయానికి సమాజంలోని ఒక వర్గం దాని సనాతన మూలాల నుండి మానసికంగా తెగిపోయింది. ఈ కథ ఒక క్రమబద్ధమైన మిషనరీ నెట్వర్క్ ఒక హిందూ దేశం యొక్క ఆత్మను నెమ్మదిగా ఎలా మార్చాయో చెబుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అదే ప్రమాదంలో భారత్ కూడా ఉంది. ఇది సెక్యులర్ దేశమైన పూర్తి క్రైస్తవ దేశంగా మార్చడానికి సేమ్ అలాంటివే ఇక్కడ కూడా అమలవుతున్నాయి. 2047 వాళ్ళ లక్ష్యం. కాబట్టి వాళ్ళ లక్ష్యాన్ని లక్షణంగా అమలు చేసుకోవడానికి ఎలాంటి కుట్రలు పన్నుతారు, అది నేపాల్లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.